ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. కూటమి పాలన 2 ఏళ్లు. తుమ్మపాలలో ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం. అనకాపల్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటికి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం సోమవారం అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా తుమ్మపాల గ్రామంలోని బూత్ నెంబర్ 118 పరిధిలో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి గత 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు, మౌలిక సదుపాయాల అవసరాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన అంశాలను తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు నమోదు చేసుకున్నారు. ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ పాలనపై అవగాహన పెంపొందించడం, సంక్షేమ పథకాలు ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి చేరేలా చూడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. తుమ్మపాల గ్రామంలోని ప్రతి గడపను చేరుకునేలా ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తుమ్మపాల క్లస్టర్ 5 ఇన్ఛార్జ్ ఆడారి గోవిందరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కర్రి వెంకట సన్యాసి నాయుడు, జనసేన మండల నాయకుడు ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, తుమ్మపాల టీడీపీ అధ్యక్షుడు కొరతాల రమణబాబు, నాయకులు రాపేటి రామకుమార్, సింహాద్రి రంగయ్య, పీలా సీతారాం, తేలా బుజ్జి, మత్తూర్తి మహేశ్వరరావు, చదరం అర్జున్ నాయుడు, సూరంపూడి రఘురామయ్య, కోన దుర్గేశ్వరరావు, కోన అప్పారావు, వెలిసూరి శ్రీనివాసరావు, కొత్తపల్లి జయరాజు, పీలా కాశీ విశ్వనాథం, నూకల అర్జున్ కుమార్తో పాటు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటది కదా. లేదు డోరు వెళ్ళడానికి కూటమి తరపున అందరం కూడా తుంపాల 18వ వార్డులో ప్రారంభించడం జరిగింది. ఇక్కడి నుంచి రోజు కూడా కూటమి ప్రభుత్వం తరఫున కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ప్రజలందరి కష్టాలు అడిగి తెలుసుకుంటున్నాం. దాని మీద వెంటనే మేము శ్రీ రామకృష్ణ గారికి, దీని మీద వచ్చిన క్రీడాకులం గారికి మేము నివేదిక ఇవ్వడానికి మేము తిరిగాము. ఇవన్నీ కూడా రామకృష్ణ గారికి, గోవింద్ గారికి మేము ఈ సమస్యలు చెప్పి సమస్యలు తక్షణం పరిష్కరించడానికి చూస్తామని ఈ సభాముఖంగా ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పల్లా శ్రీనివాసరావు గారు, ఇక్కడ మా శాసనసభ్యులు మందం రామకృష్ణ గారు, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీల సత్యనారాయణ గారు ఉమ్మడిగా తీసుకున్నటువంటి ఈ గడప గడపకు తెలియజేసం అనేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈవేళ క్లస్టర్ 5 లో తుంపాల గ్రామంలో బూత్ నెంబర్ 118లో ప్రారంభించామంటే
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరం కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం సభ్యులందరం కూడా పార్టిసిపేట్ చేసి ఒక యునైటెడ్ గా, ఒక యూనిటీగా ప్రతి ఇంటికి కూడా వెళ్లి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్పడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కూడా నోట్ చేసుకొని అతి తొందరలో అవి కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం, ప్రజల్లో వాళ్ళ మొహాల్లో చాలా సంతృప్తికరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమం చాలా మంచిదిగా ఉంటుందని ఆశిస్తూ మరి ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో కూటమి తరఫున ఐక్యతగా ముందుకు నడవాలని నిర్ణయం తీసుకోవడం, దానికి అందరు నాయకులు, అందరు కార్యకర్తలు కూడా ముందుకు రావడం ఆశాజనకమైంది. ఇది రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటిది ఉంది. ప్రజలకు కూడా సర్వీస్ చేసేటువంటి అవకాశం కూడా కల్పించినందుకు మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ మా శాసనసభ్యులు రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అనకాపల్లి నియోజకవర్గంలో మన ప్రీతం శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి సూచనల ప్రకారం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ పేలా గోవింద సత్యనారాయణ గారి ఆదేశాలతో గ్రామంలో ఉన్న అన్ని పోలింగ్ బూతుల్లో ఈ 2 సంవత్సరాల్లో జరిగిన సంక్షేమ పథకాలు, మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఇంటికి గడప గడపకి తీసుకెళ్లి వాళ్ళకి వివరించి వాళ్ళకి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందాయి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గాని, చెందుతున్న ఆనందాలు గాని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడం వల్ల ఏంటంటే ఏమైనా మనం సర్దిద్దుకోవాల్సిన ఏమైనా ఉంటే సర్దిద్దుకోవడానికి అవుతుంది. వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే తెలుసుకొని ఆ సంక్షేమ పథకం వాళ్ళకి ఏ కారణం చేత అందలేదు దాన్ని కూడా సర్దిద్దడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఏదైతే పార్టీ పెద్దలు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు కానీ, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ పేలా గోవింద సత్యనారాయణ గారు, అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన రామ్కి గారి తాలూకా ఆదేశాలతో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు ఎలాగొందుతున్నాయి, వాళ్ళకి ఏ విధంగా పంచాయతీ గాని, మున్సిపాలిటీ గాని మౌలిక వసతులు కల్పనలో ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోమని చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఇది 2 సంక్షేమ పథకాలు వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళకి అందే పడే ఇబ్బందులు కూడా తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.